పగలు కొట్టింది ఎవరండి? మీరే పగలు కొట్టుకున్నారా? అదెందుకు రికార్డ్ చేయట్లేదు సార్ మీరు? అదెందుకు రికార్డ్ చేయట్లేదు సార్ మీరు? అదెందుకు రికార్డ్ చేయలేదు సార్? మీరు అడగండి సార్, అది ఎవరు కట్టుకున్నారు, ఎవరు పగలు కొట్టారు అడగరు. ఎందుకు అడగరు సార్ మీరు? అడగండి. ఓకే, కట్టింది నువ్వే, పగలు కొట్టింది కూడా నువ్వేనా? ఎవరెవరు పగలు కొట్టారు? నువ్వు ఒక్కడవేనా, ఇంకెవరైనా పగలు కొట్టారా? నువ్వు ఒక్కడే పగలు కొట్టావు. ఆ సామాన్లు తీసుకెళ్ళింది ఎవరు? అక్కడ రేకులు అయిన తీసుకెళ్ళింది ఎవరు? రేకులు అక్కడే ఉన్నాయా? నువ్వేనా తీసుకెళ్ళింది అక్కడి నుంచి? సరే, మీ కాడే ఉన్నాయి కదా. ఓకే, ఎందుకు తీసావు? క్లారిటీ ఇచ్చాడు. ఓకేనా? మీ డౌట్ అయిపోయిందా? మీ సమస్య అయిపోయిందా? అర్థమైందా? అర్థం కలదా? ఇంకేంది మీ డౌట్ ఏంది? అర్థమైతే ఏం లేదు. ఆయన పేరు యాడ్ చేసి మాకు ఎఫ్ఐఆర్ ఇచ్చేయండి. ఆయన పేరు యాడ్ చేసి ఎఫ్ఐఆర్ ఇచ్చేయండి. మరి అదే చెప్పండి, ఎంక్వైరీ చేస్తున్నాను చెప్పండి. ఏమని? ఒకసారి ఇట్లా అంటే ముందు ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు సార్? హలో సార్, ఒక్క నిమిషం సార్, ఇటు చూడండి సార్. సార్ ఒక్క నిమిషం ఇటు చూడండి. ఇది ఒక మతానికి సంబంధించింది, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది. ఇక్కడ 3 మతాలు ఉంటాయి ఇండియాలో. ఒక మతానికి సంబంధించింది ఇది. మేమే పని లేక రావట్లా, మాకు అన్ని పనులు పోవడానికి ఎందుకు వస్తున్నాం? మార్చి 31వ తేదీ కొట్టగొట్టారు, ఇప్పటి వరకు దిక్కు లేదు. సరే, దాని గురించి అడగట్లేదు, కనీసం మనిషిని చంపబోయారంటే కూడా చెప్పట్లేదు. అయితే ఇక్కడ సిఐ గారితో మాట్లాడితే ఏమంటున్నారంటే, సాయంత్రం వరకు సమయం ఇవ్వండి, సాయంత్రం ఎఫ్ఐఆర్ చేపిస్తాం, అన్ని వెరిఫికేషన్ చేసి సీసీ కెమెరాలు పాస్టర్ గారు కొట్టిందా లేదా అనేది అని అన్నారు. ఆ తర్వాత దొంగతనం చేసిన కేసు గురించి వేరే సెక్షన్లు యాడ్ చేస్తాం, దాంట్లో ఒక మెమో వేస్తాం, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పారు. అనేక మంది క్రైస్తవులు స్పందించాలి. BNS 94 అని ఇచ్చారు. ఏంటది? ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికీ 63 రోజులు అయిపోయింది. అది జరిగి ఆ 2 నెలల 3 రోజుల తర్వాత మీదంటూ ఏదైనా ఉంటే ప్రూఫ్ తీసుకొని రండి. ఏం ప్రూఫ్ అంట? ఆ ల్యాండ్ మీదైనా రిజిస్ట్రేషన్ కాపీ తీసుకొని రండి. మీరు కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారా చర్చ నడిపించుకోమని? ఆ పర్మిషన్ తీసుకొని రండి, మేము కేసు కడతామంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అంటే ఈ దేశంలో ఉండే ప్రతి మసీదుకి ప్రతి గుడికి పర్మిషన్ ఉందా? అందరు తీసుకొని వస్తారా? మేము ఎక్కడో ఒక అమాయకుల మధ్యలో, వాళ్ళు అసలు నాగరికత తెలియని వాళ్ళ ప్రజల మధ్యలో సేవ చేస్తున్నాం. మరి రోడ్డు మీద అడ్డంగా ఉంటున్నాయి చాలా మసీదులు, చాలా గుళ్ళు, మరి వాటన్నిటికి పర్మిషన్ ఉన్నాయా? అంటే పర్మిషన్ తెస్తేనే కేసు కడతాం, లేదా కట్టను అంటున్నారు. అయ్యా సరే, అదంటే పోనీ సామాన్లు పోయినాయి, మాకు ఇచ్చిన మేము వెళ్ళిపోతాం అంటే సామాన్లు కూడా కేసు కట్టట్లేదు. సరే, అది పోయింది, కొట్టడానికి వచ్చారయ్యా, గొంతు పెట్టుకొని పిసికారు, ఎప్పుడు చంపుతారో తెలియదు, మేము ఇప్పుడు తిరిగే వాళ్ళం బయట అంటే దానికి కేసు కట్టట్లేదు. ఇంకా అసలు ఈ పోలీస్ స్టేషన్ అవసరమా? పోలీస్ వ్యవస్థ ఇక్కడ అవసరమా? ఒకసారి ఆలోచించండి దయచేసి. అధికారులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఏ సార్ 10 నిమిషాలు ఉండమన్నారు, వెళ్ళిపోతున్నారు మీరు. సార్ మరి ఉండమంటారు సార్? లేదు సార్, ఇవాళ కావాలి సార్. అది నిన్న కూడా జరిగిందంతా కూడా కంప్లైంట్ రాసాము, అది కూడా చేసి ఇవ్వండి. అది యాడ్ చేస్తారు సార్. నిన్న జరిగింది కదా, చంపడానికి వచ్చారు కదా నిన్న, అది ఎవిడెన్స్ కూడా మొత్తం ఇచ్చాం. అది మీకు కంప్లైంట్ కూడా, ఏది కంప్లైంట్ ఏదమ్మా, వాళ్ళ పేరు కూడా రాసాం. అసలు తీసుకొని వచ్చింది ఆగమ్మా, అసలు ఆ సార్ ఏం చేస్తారు చూద్దాం, ఆగండి. ఆయన పోతారా ఉంటారా? ఆయన పిలిపించారు కదా, మరి ఏం చేస్తారు? అమ్మ మాట్లాడు, వాళ్ళు వచ్చారు మాట్లాడు. రమ్మన్నప్పుడు మీరు రాలేదే, మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? అసలు చేసేదల్లా మీరే. అసలు చదివాను కదా. మీరు ఏం మాట్లాడకండి, అందరం పోల్చలేబడింది. మీరు కట్టుకున్నారు అది
మేము చేసినాము, మేము డబ్బులు ఇచ్చినాము అని వీళ్ళు కొట్లాడుతున్నారు సార్. కాదు నువ్వు కట్టినావా? నాకు అన్నం తెలియదు, భిన్నం తెలియదు. నేను డబ్బులు కూడా తీస్తే ఏమవుతుంది సార్? ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, నేను పగ కొట్టానని. ఎందుకు ఇస్తారు సార్? ఎందుకు ఇస్తారు? స్టేషన్ ఇక్కడ ఏమంటున్నాడు, ఎవిడెన్స్ ఇది ఎందుకు ఇస్తారు? ఫస్ట్ మీకు స్థలంలో కట్టామని అంటున్నారు కదా. కట్టే దాని గురించి ఇప్పుడు అవసరం లేదు, పడగొట్టే దాని గురించి కావాలి సార్. మీకు రైట్ లేదు అడగడానికి. మీరు జడ్జి కాదు, మీరు న్యాయమూర్తి కాదు, మీరు ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్. ఏంటంటే పోలీస్ స్టేషన్ లో మాట్లాడడానికి ఎందుకు రైట్ లేదు? ఎందుకు రైట్ లేదు? ఎందుకు రైట్ లేదు సార్? ఇది మాది పడగొట్టింది, మా మతానికి సంబంధించింది, ఇది మా దేవుడికి సంబంధించింది. అక్కడ మాకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. మీకు ఏమి ముట్టాలో అది ముట్టింది, ఏమి రావాలో అది వచ్చింది. ముత్తాయిని పక్కన పెట్టుకొని మీరు మా మీద దబాయిస్తున్నారు. మళ్ళీ కాగితాలు తీసుకురా ఫస్ట్. ఏం కాగితాలు? ఆ స్థలానికి సంబంధించిన పర్మిషన్ తీసుకుంటే స్థలాలు మేమే ఉన్నాం సార్. కోర్టు ఇస్తుంది. సార్ మీకు మీరు మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందా? మీరు మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందా? మీరు చాలా రాంగ్ మాట్లాడుతున్నారు సార్. చాలా రాంగ్ మాట్లాడుతున్నారు. పర్మిషన్ అడగండి. మీరెవరండి? పర్మిషన్ అడిగేది ఎంఆర్ఓ అడుగుతాడు. ఎంఆర్ఓ పర్మిషన్ మీరు ఎందుకు అడుగుతున్నారు? రికార్డ్ చేస్తాను. మీరు చెప్పండి. పర్మిషన్ అడగండి. మీరు అడగండి. ఇప్పుడు పర్మిషన్ అడగండి. వీడియో అవసరం లేదా? ఎందుకు లాక్కుంటారు? లాక్కోండి ఒకసారి. లాక్కోండి సార్. మీరు మా మీద రుబాబు చేస్తారా? మీరు మా మీద ముట్టాయి వచ్చాడు. నేనే పక్కన ఒప్పుకుంటున్నాడు. మీకు చేతనైతే ఎఫ్ఐఆర్ చేయాలి అతని మీద. మీరు మా మీద ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? మీరు మా మీద మమ్మల్ని ఎట్లాగ వాడిని నువ్వు ఎట్లాగే మమ్మల్ని ఎందుకు అడగకూడదు? పోలీస్ స్టేషన్ ఎవరిది? బాధితులకు న్యాయం చేయాలి. 60 రోజులు ఎన్ని రోజులు ముద్దాయిని పక్కన పెట్టుకొని ఏం పేరు నీ పేరు? నా పేరు నాగలి చిన్నపైన సార్. ఏ ఊరు? నల్లగుంట్ల బోర్డు మీద ఇది వరకు పొట్ట వేసుకున్నాం సార్. ఎవరు వేసుకునింది? మేమే పొట్ట వేసుకుని పెద్దవాళ్ళకి కెంటార్లే వేసుకొని కెంటార్లు వేసుకొని వచ్చి మేము అందరం కలుసుకొని మళ్ళీ కెంటాలు రేకులు వేసుకొని కట్టుకున్నాం సార్. కట్టుకున్న తర్వాత ఏం జరిగింది? 10 రోజులు విన్నాక 10 రోజులు నేను బాధలు చేసుకుంటాను. సరే చేసుకునేది అని చెప్తున్నా. చేసుకోమంటే ఇంకా వాళ్ళు ఇంకా 10 రోజులు పోయి సంవత్సరం అయింది. మళ్ళీ అట్ట బువ్వ తెచ్చేది, ఆ పిల్లలు ప్రార్థన చేసేది, ఆ రకంగా చేసినట్టు సార్. అట్ట సంవత్సరం అయింది. ఇదేం పగలటానికి దగ్గరికి వచ్చింది. మేము దేనికి కట్టుకుందామని మేము పగలు కొట్టుకున్నాం సార్. వీళ్ళేమో డబ్బులు ఇచ్చినాము అని వీళ్ళు మా మీద కొట్లాడుతున్నారు. అదే సార్ జరిగింది. పగలగొట్టింది ఎవరండి? మీరే పగలగొట్టుకున్నారా? అదెందుకు రికార్డ్ చేయట్లేదు సార్? మీరు అదెందుకు రికార్డ్ చేయలేదు సార్? మీరు అదెందుకు రికార్డ్ చేయలేదు సార్? మీరు అడగండి సార్. అది ఎవరు కట్టుకున్నారు, ఎవరు పగలగొట్టారు అడగరు. ఎందుకు అడగరు సార్? మీరు అడగండి. ఓకే, కట్టింది నువ్వే, పగలగొట్టింది కూడా నువ్వేనా? ఎవరెవరు పగలగొట్టారు? నువ్వు ఒక్కడవేనా, ఇంకెవరైనా పగలగొట్టారా? నువ్వు ఒక్కడే పగలగొట్టావు. ఆ సామాన్లు తీసుకెళ్ళింది ఎవరు? అక్కడ రేకులు అయిన తీసుకెళ్ళింది ఎవరు? రేకులు అక్కడే ఉన్నాయా? నువ్వేనా తీసుకెళ్ళింది అక్కడి నుంచి? సరే మీ కాడే ఉన్నాయి కదా. ఓకే, ఎందుకు తీసావు? మీకు అతను క్లారిటీ ఇచ్చాడు, ఓకేనా? మీ డౌట్ అయిపోయిందా? మీ సమస్య అయిపోయిందా? అర్థమైందా? అర్థం కలదా? ఇంకేంది మీ డౌట్? ఏంది అర్థమైతే ఏం లేదు. ఆయన పేరు యాడ్ చేసి మాకు ఎఫ్ఐఆర్ ఇచ్చేయండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి? ఆయనే పగలగొట్టానని ఒప్పుకున్నాడు. మీ ముందు ఎవిడెన్స్ ఇది. మీరు ఎఫ్ఐఆర్ చేసి మాకు ఇవ్వండి. దాన్ని కట్టింది ఎవరు? ఎవరు కట్టారు అనేది అనవసరం. ఇక్కడ ఎవరు పగలగొట్టారు కావాలి. వద్దు, ఆగయ్యా, ఆగమ్మ, ఒక్క నిమిషం ఆగను. చెప్పండి సార్. తీసుకోండి, రికార్డు తీసుకోండి. నేను కూడా తీసుకోండి. కట్టింది ఎవరు అనేది ఇక్కడ అనవసరం. మేము మా పాస్టర్ గారు కట్టుకున్నారు, వాళ్ళు కూల్ చేశారు. అతను ఏమన్నాడు? ఇప్పుడు నేనే కూల్ చేశాను అన్నాడు. మీరు కూల్ చేసిన దానికి మేము పోలీస్ స్టేషన్కి వచ్చాం, కట్టేదానికి మేము రాలా. ఏం కట్టారు? పేరు ఇప్పుడు ఒప్పుకున్నారు కదా, అతని పేరు రాయండి. మీరు అతని పేరు ఎక్కించండి. అతను ఒప్పుకున్నాడు కదా.
దాన్ని కట్టింది ఎవరు? ఎవరు కట్టారు? మేము అసలు పేర్లు రాస్తే మీరు తీసుకున్నారా? మేము రాసిన పేర్లు ఆయన పేరు ఉంది కదా, మేము రాసిన పేర్లు ఆయన పేరు ఉందా లేదా? మీరు ఎందుకు ఆయన పేరు ఎక్కించలేదు? ఇప్పుడు ఆయన నేను ఆపను, ఎందుకు ఆపాలి? మీరు తీసుకుంటున్నారు కదా, తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. అది ఇప్పుడు రాసిన కంప్లైంట్ తీసుకురండి. ఇప్పుడు రాసిన కంప్లైంట్ ఇప్పుడు అన్నాడు ఓటు మీద బాగా తిరుగుతాడు వాడు అంటున్నాడు, బాగా తిరుగుతారులే అంటున్నాడు. ఇప్పుడు రాసిన లెటర్ ఏదమ్మా? నిన్న దాడి జరిగింది ఈ మ్యాటర్ కాదు అది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఇవ్వండి సార్. అది ఒకసారి ఇతను ఇచ్చినట్టుగా మేము ఫోటో తీసుకోవాలి. కంప్లీట్ అయితే రసీదు ఇవ్వండి. రసీదు కావాలి సార్. కంప్లైంట్ తీసుకొని రసీదు తీసుకున్నారు. రసీదు ఇచ్చే ఎట్లా ఆపుతారు? ఎందుకు లాక్కుంటారండి? లాక్కుంటే మాత్రం పద్ధతిగా ఉండదు. అది మేము కంప్లైంట్ ఇచ్చాం. రసీదు ఎందుకు ఎవరు? అంటే ఎంత కుట్ర జరుగుతుందో చూడండి. చంపడానికి వచ్చారు కూడా కనీసం రసీదు ఇవ్వట్లేదంటే రసీదు వెళ్ళిపోతాం. అసలు మేము వెళ్ళే దగ్గరికి వెళ్తాం. మాకు రసీదు ఇవ్వండి. తీసుకోండి సార్. ఫోటో కాదండి, రసీదు కావాలి. కంప్లైంట్ రసీదు కావాలి. ఇప్పుడు వచ్చావు అది ఓకే సార్. మేమేమంటలా, కంప్లైంట్ ఇచ్చినందుకు రసీదు ఇచ్చే రైట్ మీకుంది, తీసుకునే రైట్ మాకుంది. అది ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం. మాకు డిస్కషనే వద్దు అసలు. ఫోటో మాకెందుకు? ఫోటోలు అంటే జిరాక్స్లు తెచ్చుకున్నాం. ఫోటో కాదు అది రసీదు తీసుకోవాలన్నా, అది రూలు. క్రిమినల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఫాల్ట్ అని తెస్తే కేసే పెట్టబాకండి. ఇప్పుడైతే కంప్లైంట్ ఇచ్చినట్టుగా రసీదు అయితే కావాలి కదా. అక్కడ సీసీటీవీలు కూడా సీసీటీవీ ఎవిడెన్స్ కూడా ఉంది అక్కడ. బయట దుష్ట చతుష్టాలు ఉన్నారు సార్. ఇంతతోటి ఈయన మంచితనాన్ని బట్టి మేము మౌనంగా ఉన్నాం సార్. ఎందుకంటే ఫస్ట్ పోస్ట్ రసీదు ఇస్తే మేము వెళ్తాం. రసీదు ఇవ్వండి, మాకేం ఎఫ్ఐఆర్ కట్టొద్దు. రసీదు ఇవ్వండి, మేము కంప్లైంట్ ఇచ్చినట్టుగా. అదిగో ఎవిడెన్స్ బస్సు టికెట్ తో సహా ఇచ్చాం. సీసీటీవీలు కూడా ఇచ్చాం. మీరు మాట్లాడుకోండి సార్, మేము వెళ్తాం. అందరూ వస్తారు, ఇప్పుడు అందరూ వస్తున్నారు. మేము వాళ్ళని కంట్రోల్ చేసుకుని వెళ్ళాలి. మేము రసీదు ఇచ్చేసి రసీదు ఇవ్వడానికి మాట్లాడడానికి ఏం సంబంధం సార్? ఆయన SHO సార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఆయన ఇంకెవరితో మాట్లాడారు రసీదు ఇవ్వడానికి? అది ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం సార్. వీళ్ళందరితో ఎందుకు మీకు కూడా గొడవ? అది వాళ్ళకి చెప్పండి. సారు సిఐ గారు ఆడ చూసుకుందాం రండి అన్నారు. ఇక్కడ వద్దు సార్. రేపు ఉదయం ఆడ చూసుకుందాం, ఓకేనా? ఈయన మాత్రం రేపు పిలిపేస్తారు. బస్ టికెట్ కూడా వేసాం. బస్సులో వాళ్ళు కూడా సాక్ష్యాలు, బస్సు డ్రైవర్ పేరు కూడా రాసాం. నువ్వు వెళ్ళిపోతున్నావు సార్. రిసిప్ట్ అది ఇచ్చినట్టుగా కంప్లైంట్ ఇచ్చినట్టు స్టాంప్ కూడా వేయాలి సార్. మీరు వేయాలి సార్. అవును సార్, ఎవరిదైనా స్టేషన్ స్టాంప్ వేయండి. స్టాంప్ ఉంటుంది సార్, దానికి కూడా ఉంటుంది సార్. దానికి ఇవ్వాలి కదా. మీరు రాశారు, మీరు సంతకం పెట్ట, మీరు స్టాంప్ అయిపోతే ఎట్లా సార్? ఇప్పుడు ఇక్కడెక్కడే కనిపిస్తుంది సార్. రాసింది మీరు, సైన్ ఏం వేరే వాళ్ళతో పెట్టిస్తున్నారు. మరి మరి ఇది సార్ రాశారు. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఫిర్యాదుని చంపడానికి ప్రయత్నించినట్టుగా ఫిర్యాదుకి స్టాంప్ వేసి
దీంట్లో కూడా ఏమి రాశారండి సార్ బాబు వాళ్ళు మళ్ళీ వచ్చారండి దుండగులు వచ్చారు కొట్టడానికి వచ్చిన కూడా వాళ్ళే సంతకం పెట్ట తీసుకోలేటమ్మా బాబు ఇట్రా అమ్మా మీరు ఇప్పుడా ఇప్పుడు కెమెరా చెక్ చేయండి వాళ్ళు కొట్టడానికి వచ్చారు ఒక్క నిమిషం ఆగవయ్యా కొట్టడానికి వచ్చారు కెమెరా చెక్ చేయండి కెమెరా చెక్ చేయండి ఇప్పుడు బయట కెమెరా చెయ్యి మర్చేస్తున్నాడు ఎంత కొవ్వు సార్ వాళ్ళకు మీరిద్దరు చెయ్యి మర్చేస్తున్నాడు కావలసి మాట్లాడుకోవాలి పంపించండి వయసు ఎంత చెయ్యి మర్చేస్తున్నావు తీసుకో బాబు వీడియో తీయ దాని గురించి ఏంటి చెప్పండి సార్ దాని గురించి ఏంటి చెప్పండి సార్ ఇప్పుడు ఇచ్చిన కేసు గురించి ఏంటి రికార్డింగ్ ఎందుకు ఆపాలి సార్ అంటే ఎవిడెన్స్ ఆ మాత్రం ఎవరా మీరు అవును రిసిప్ట్ తీసుకున్నాం దీని గురించి ఏంటి దీని గురించి సార్ దీని గురించి విచారణ ఏంటంటున్నాను తర్వాత అంటే అదే చెప్తే అయిపోతుంది కదా ఇప్పుడు మనిషిని చంపడానికి వచ్చి ఇట్లా పైకి లేపారు దాని గురించి ఏ రెస్పాన్స్ ఉండదా ఇది సరిపోద్దా అంటే చెప్పరా కనీసం ఒక మాట ఎస్ఐ గారు చెప్పకూడదా అసలు మీరు లీడ్ చేస్తున్నారు ఎస్ఐ గారిని అంటే మీ డైరెక్షన్ లో ఎస్ఐ గారు నడుస్తున్నారా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయన మీనా మరి ఏం మాట్లాడతారు సార్ చెప్పండి సార్ అది దాని గురించి కేసు ఇచ్చాం కదా అంటే కానీ మనిషిని చంపపోయినా కూడా ఇంకేం లేదు ఆయన చంపపోయినట్టుగా మేము ఇచ్చాం కదా కంప్లైంట్ సీసీ కెమెరా స్టేట్ కూడా ఇచ్చాం కదా ఆగమ్మా నువ్వు ఆగమ్మా ఇందాక ఏం చెప్పారు గొంతు పట్టుకున్నారు సీసీ కెమెరా చెక్ చేయండి సార్ సీసీ కెమెరా చెక్ చేయండి సార్ మరి చెక్ చేసే చెప్పండి చెక్ చేసి చెప్పనా అని చెప్పేది మేము అసలు వింటున్నారా మీరు చెప్పేది మేము చెప్పేది వింటున్నారా మీరు ఎవరు వింటున్నారో కెమెరాలో బాగా రికార్డ్ అవుతుంది నలుగురు నేర్చుకొచ్చి ఆడవాళ్ళు నేర్చుకొచ్చి అరుస్తా ఉంటే నలుగురు ఆడవాళ్ళు ఎవరు నేర్చుకోవాలా ఆయన కూతుర్లు ముగ్గురు వాళ్ళ భార్య నలుగురు వాళ్ళే వాళ్ళ కూతుర్లు ముగ్గురు ఎవరు వేరే వాళ్ళు రాలా 60 రోజులు సార్ మీరు మాట్లాడే రోజులు బాగోలేదు సార్ మీరు ఆడవాళ్ళు నేర్చుకొచ్చి మాట్లాడించింది వాళ్ళ కూతుర్లు వాళ్ళ భార్య రెండు చేతులెత్తి దండం నేను కూడా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతిగానే బాబు పద్ధతిగానే మీకు కంప్లైంట్ ఇచ్చారు మీరు రిసిప్ట్ ఇచ్చారు దాని గురించి ఏంటి అంటే ముద్దాయిల్ని మీరు అరెస్ట్ చేయరా రిసిప్ట్ ఇచ్చారు అనుమానితుల పేర్లు రాసాం వాళ్ళని పిలిపించరా ఎప్పుడు పిలిపిస్తారు మేమేంటి మీకు చెప్పేదంటే చెప్పకూడదా ఏంటి ఆయన వయసు ఎంత మీ తండ్రి సమానుడు ఆయన రికార్డు ఎందుకు ఆపుతారు సార్ రికార్డు ఏం లాక్కునేయండి రికార్డు లాక్కుంటారంట బయటికి వెళ్ళండి రావయ్యరా నువ్వు రా ఏ లాక్కునే వాళ్ళు చూద్దాం రా తీ మొత్తం ఇక్కడ ఉంది తీ మొత్తం రా దోర్నాల పోలీస్ స్టేషన్లో పోలీసుల పనితీరు ఇలా ఉంది అందరు చూడండి మాట్లాడాలంటే సీఏ గారి దగ్గర రా రేపు ఉదయం ఆయన ఏం చేయలేడమ్మా ఆయన ఏం చేయలేడు సారు చాలా ఉంటది వాళ్ళకంటూ లిమిట్స్ ఉంటాయి పట్టుకుంటారా
వాళ్ళు వచ్చి వేరే కేసు మీద కుదరు కేసు కాదు వాళ్ళు ఈ కేసు సంబంధం కాదు. పోలీస్ స్టేషన్లోనే ఇదిగో ఇలాంటి యూత్ మొత్తం తెగబడి పైకి వస్తూ ఉన్నారు. చూడండి, ఇది దోర్నాల పోలీస్ స్టేషన్. ఎందుకు రాడు తిరుగుతున్నావు? ఇటు తిరుగు, ఇటు తిరుగు, అటు తిరగడం. ఎందుకు వచ్చాడు? వాడు కూడా తిరుగుతున్నాడు. కానిస్టేబుల్ అనుకుంటే స్టేషన్ లోకి రౌడీలు వస్తేనే పోలీసులు పట్టించుకోవట్లా. చర్చ కూలిపోయాక పేరు కూలిపోవాలి. అసలు ఏంది ఎందుకు కోట్ర సామా ఊరికి ప్రశాంత గుణంలో గలవలు ఎప్పుకుంటారు. వాళ్ళు కనీసం పవన్ కూడా పోవట్లేదు. చూడు, పోలీసు తరపు ఎంత కిందకి మీద చూస్తున్నాడు. పోలీసు అని గౌరవం లేదు. బండి మీద మళ్ళా లోపల పోయిన ముగ్గురు, మళ్ళా పోయిన లోపలికి ముగ్గురు. సరే అన్న, కాదు ఇంకా ఎవరు వచ్చినా మనకి అనవసరం, వదిలేసేయండి. పోలీస్ స్టేషన్ దగ్గర మేము ఉన్నాం. అసలు యూత్ చూడండి ఎంతమంది వచ్చారో లోపలికి ఒక్కసారిగా. అంటే ఆ ముద్దాయిని ఇద్దరిని తీసుకొచ్చినందుకు వాళ్ళ తరపున 50 మంది కుర్రోళ్ళు వచ్చారండి రెచ్చగొట్టడానికి. అదిగోండి ఎస్ఐ గారు బయటకు వచ్చి వాళ్ళకైతే స్పందిస్తున్నారు, వాళ్ళతోటైతే మాట్లాడుతున్నారు, కానీ కనీసం మమ్మల్ని అయితే పట్టించుకోలేదు. ఇదిగోండి ఇది పోలీస్ స్టేషను, ఇదిగోండి లోపల ఇలా జరుగుతూ ఉంది. ఎంతమంది యూత్ వచ్చారో చూడండి అసలు వాళ్ళకి. చూడండి ఎస్ఐ గారు కూడా వచ్చారు. ఆ యూత్ అంతా చూడండి అసలు ఎంతమంది వచ్చారు అంటే పైన తిరగబట్టడానికి వచ్చారు. అదిగోండి ఎస్ఐ గారు కూడా క్లియర్గా ఉన్నారు. ఆయన వాళ్ళు వచ్చేసరికి ఏదో వాళ్ళకేదో సముదాయించి పంపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దోర్నాలు రావడం జరిగింది. ఎందుకు అంటే నిన్న పాస్టర్ గారు మార్కాపురం నుంచి దోర్నాలకు వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ ఊరికి వెళ్ళడానికి డైరెక్ట్ బస్సు లేదు. దోర్నాలో దిగి మళ్ళీ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు వాళ్ళ ఊరి కోసం. గుర్తు తెలియని వ్యక్తులు 4 వచ్చి పాస్టర్ గారిని బ్యాగ్ లాగి ఆ బైబుల్ అయినా కింద వేసి తొక్కి ఆ తర్వాత గొంతు పట్టుకొని ఇట్లా పట్టుకొని పైకి లేపారు. అడ్డం పోయారు. పాస్టర్ అమ్మ గారు కూడా ఆయనతో పట్టే ఉంటే అడ్డం పోతే ఆమెను కూడా కింద పడేశారు. అక్కడ ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళని బాగా గద్దించారు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు బస్సులో ఎక్కారు. టికెట్ కూడా కొట్టించుకున్నారు. టికెట్ కూడా రిఫరెన్స్ ఉంది. మళ్ళీ కూడా వాళ్ళు వచ్చి బస్సులో ఎక్కి మళ్ళీ కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తే డ్రైవర్ వాళ్ళంతా కూడా వాళ్ళని బాగా గద్దించి హెచ్చరించి పంపించేశారు బస్సు దించేసి. ఈ తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. దాని నిమిత్తం ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం పోలీస్ స్టేషన్కి. కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే 5 గంటలకు వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయమంటే చేయట్లేదు ఎస్ఐ గారు. కనీసం రసీదు అన్న ఇవ్వమంటే రసీదు కూడా బ్రతిమలాడంగా ఎంతోమంది అంతా గట్టిగా మాట్లాడితే కానీ రసీదు ఇచ్చారు. అంటే అసలు పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతుంది? ఫస్ట్ మందిరం కూల్చివేశారు. దాని నిమిత్తం మేము కంప్లైంట్ ఇస్తే అనుమానితుల పేర్లు రాసి పెడితే ఆ పేర్లు ఉండేది కాకుండా నార్మల్ది ఎఫ్ఐఆర్ చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న సామాన్లన్నీ కూడా ఎత్తుకెళ్ళిపోయారు. దాని నిమిత్తం మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇంతవరకు దొంగతనం జరిగిందంటే ఎఫ్ఐఆర్ అసలు చేయలేదు, అసలు పట్టించుకోవట్లేదు. మళ్ళీ దాడి జరిగిందని వస్తే దీనికి కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు. మన ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ ఈ విధంగా పనిచేస్తుంది. అసలు క్రైస్తవులను అయితే అసలు పట్టించుకోవట్లేదు. మధ్యలో ఇంకో పెద్ద కామెడీ ఏంటంటే ఎవరైతే మందిరాన్ని కూలగొట్టారో వాళ్ళు ఈరోజు స్టేషన్కి పిలిపించారు. దేనికి? వీళ్ళని కొట్టారు, దాడి చేశారని మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మందిరాన్ని ఎవరైతే కూలగొట్టారో వాళ్ళ స్టేషన్కి పిలిపించారు. అది కూడా వీడియో తీసుకున్నాం. ఆయన అంటున్నాడు నేనే కట్టుకున్నాను, నేనే పడేసాను అంటున్నాడు. సరే, కట్టుకునేది ఎవరిదనేది అది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, కోర్టు నిర్ణయిస్తుంది. పోలీసులు ఏమంటున్నారంటే కట్టుకుంది కూడా ఆయనేనంట కదా, పడేసింది కూడా ఆయనేనంట కదా, కేసు ఎందుకు కట్టాలంటున్నారు ఎస్ఐ గారు. సో ఇలా ఉంది. దీని గురించి పూర్తిగా మీకు సమాచారం ఇస్తాం. సిఐ గారు రేపు పొద్దున నా దగ్గర నేను మాట్లాడతానన్నారు. ఇంకా ఎస్ఐ గారు వాళ్ళకి కావట్లేదంటే ఇక్కడ, అందుకని రేపు అందరం కూడా అక్కడికి వెళ్తున్నాం సిఐ గారి దగ్గరికి. అక్కడ ఏ విషయం తెలిసిన తర్వాత మీకు ఇంకా అన్ని విషయాలు కూడా అప్డేట్ చేస్తాం. మీరంతా గమనించండి, క్రైస్తవుల మీద దాడులను ఎవరు ఖండించట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు, కేసులు కూడా కట్టట్లేదు. ఇంత అన్యాయమైన పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది. దయచేసి అందరూ గమనించి దీని మీద అందరూ కూడా వచ్చి తగిన న్యాయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడి పేరిట మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా,
మరలా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కొరకై మీరు ప్రార్థించండి. కొంతమంది నాయకులు ఉన్నారు, సో దయచేసి స్పందించండి. ఇక్కడికి వచ్చినా కానీ న్యాయం జరగట్లేదు. సో దయచేసి కొంతమంది మందిరాలు పడగొడతాం, ఏదైనా చేసుకోండి, ఎవరికి చెప్పుకోండి అని అంటా ఉన్నారు. వాళ్ళ విఘ్నతకు వదిలేస్తూ ఉన్నాం. మానవత్వం లేని మనుషులు తయారవుతున్నారు. అలా మండలంలో మానవత్వం లేకుండా కొంతమంది యవనస్తులను తయారు చేసి మందిరాలు పడగొట్టాలని ప్లాన్లు గీస్తూ ఉన్నారు ఒకరిద్దరి వలన. దయచేసి ఇక్కడైనా కానీ మీరు పశ్చాత్తాపడండి, లేకపోతే ప్రభువు ఉగ్రతకు గురవుతారు. దయచేసి చెప్తున్నా, ఎప్పుడు రోజులు ఇలానే ఉండవు. యవన బిడ్డలారా, ముఖ్యంగా మీరు కొంతమంది చాలా సీరియస్గా మీరేదో కొంతమంది ఇక్కడ స్టేషన్లో యూత్ వచ్చారు, ఏదో చేద్దాం, ఏదో పగలగొడదామని. దయచేసి జీవితాలు పాడు చేసుకోబాకండి. కొంతమంది నాయకులు మిమ్మల్ని పురికొల్పుతూ ఉంటారు, మీ జీవితాలు నాశనం చేసుకోబాకండి. మీకు తెలియదు, ఇంకా లోపల ఉంటే తెలుస్తుంది. వాళ్ళు లోపలుండి వచ్చిన వాళ్ళు కనుకనే మిమ్మల్ని అలా ప్రోత్సహిస్తున్నారు. దయచేసి తమ్ముళ్ళు, మీ జీవితాలు పాడు చేసుకోబాకండి అన్న మానవత్వాన్ని కలిగి ఉండండి. మందిరం 60 రోజులైంది కూల్చివేయబడి, మాకెంత చాలా వేదనకరంగా ఉంది. సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు, చేతనైతే చేసుకుంటున్నారు. ఇంకో మాట నేను అది అనకూడదులేండి, ఏం చేసుకుంటారో చేసుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇకనైనా న్యాయం చేయాలని ఎస్పీ సార్ గారు, కలెక్టర్ మేడం గారు న్యాయం చేయండి ప్లీజ్. దయచేసి దోర్నాల మండలంలో ఉన్న పాస్టర్ల పక్షాన వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ముద్దాయిల్ని పిలిపించారో చర్చి పగలగొట్టేసిన వాళ్ళని, ముగ్గురు నలుగురు ఇలా 7-8 బ్యాచ్లు వచ్చాయి. కుర్రోళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది మమ్మల్ని ఉరిమురిని చూస్తున్నారు. అయ్యా, ఆల్రెడీ నిన్ననే కొట్టబోయారు పాస్టర్ గారిని, మీరు ఏమైనా కొంచెం చూడాలి వచ్చిన వాళ్ళంటే, మీరు 4 ఆడవాళ్ళు వేసుకోవటం రావటం కాదు, మీరు మగోళ్ళు అయితేనే ఉండాలి, రావాలి, ఆడవాళ్ళు ఎందుకు వేసుకొచ్చారంటే మాట్లాడుతున్నారు. ఇక్కడ 4 ఆడవాళ్ళు ఎవరంటే పాస్టర్ గారి భార్య, పాస్టర్ గారి 3 కుమార్తెలు, వాళ్ళు తప్ప వేరే ఆడవాళ్ళు ఎవరు రాలేదు. అంటే పోలీస్ వ్యవస్థ ఇలా మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళని తీసుకొచ్చి స్టేషన్ మీదకి రావడం ఏంటి అని, అంటే అసలు పట్టించుకోవట్లేదు. కాబట్టి దీని మీద మన క్రైస్తవులు ఎవరైతే పెద్దలు ఉన్నారో అందరూ నిజంగా స్పందించాలి. ఈరోజు ఇక్కడ జరిగింది, రేపు ఎక్కడ జరిగిందో తెలియదు. కాబట్టి అందరూ స్పందించండి. థ్యాంక్ యూ. చెప్పండి 2 మాటలు మన జరిగిన దాడి గురించి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నేను నిన్న మార్కాపు నుంచి దోర్నాలు దిగిన. మరి కొంతమంది గుడ్డి వ్యక్తులు మన సంచి పడేసి మరి నన్ను కుతిక పట్టుకొని కొట్టి, తర్వాత బూతుల మాటలు మాట్లాడి ఆ బస్సులో నా గోల చేసి, నా భార్య ఇద్దరం ఉంటే మమ్మల్ని ఎద్దకు కొట్టి చాలా బుద్ధుమని మాట్లాడి చాలా హింసించినారు. కాబట్టి మీరందరూ నా కొరకు, నా సేవ కొరకు తప్పుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు. నిన్నటి దినమున మా డాడీ మా మమ్మీ మా దగ్గరికి మార్కాపురం వచ్చి వెళ్తుంటే దోర్నాల బస్టాండ్లో వారి సంచి లాక్కొని కింద పడేసి వారిని గొంతు పిసికి చంపేయడానికి ప్రయత్నించారు. అక్కడ ఉన్న వాళ్ళు, బస్సులో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న జనాలంతా వచ్చి ఆయన మంచివాడు, ఆయన ఎందుకు అట్లా చేస్తున్నారని చాలా గట్టిగా అరిచి పంపించారు. ఇప్పుడు కూడా మేము స్టేషన్ దగ్గరకు వస్తే ఈరోజు మేము అనేక బ్యాచీలు అదిగో ఇప్పుడు కూడా అక్కడ కుర్ర వాళ్ళందరూ నిలబడి మాటకు ఒక ముగ్గురు నలుగురిని ఎవరెవరిని పంపిస్తూ మమ్మల్ని ఎంతగానో బెదిరిస్తున్నారు. పోలీసు వ్యవస్థ అయితే మాకైతే న్యాయం చేయట్లేదు. దయచేసి మీరందరూ ప్రార్థించండి. దుండగులందరినీ దేవుడే తీర్పు తీర్చాలి. దేవుడు నిజమైన దేవుడు వారని తెలుసుకోవాలి. దయచేసి మీరందరూ ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సమాజమునకు, మరి నాడు దోర్నాల మండలంలో మరి పాస్టర్స్ మీద, చర్చిల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయమై మరి ఎక్కడ న్యాయం జరగట్లేదు పోలీస్ స్టేషన్లో కూడా. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఏకమై దీని విషయమై అందరం కలిసి మాట్లాడితే దీనికి న్యాయం జరుగుద్ది. లేకపోతే మరి అనేక విధాలుగా దాడులు చేయాలన్నటువంటి ఆలోచన కలిగి యూత్ను పాడు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారు కూడా స్పందించేటువంటి చర్యలు జరగకుండా మరి సామరస్యంగా ఎవరి మతాన్ని వారు మరి ప్రకటించే అధికారము రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వం వారు ఎటువంటి మత విద్వేషాలు జరగకుండా చూడాలని మరి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విషయమై అందరూ ప్రార్థన చేయండి. మరి అధికారులు కూడా స్పందించి మరి సానుకూలంగా చేయటానికి కావలసినటువంటి ప్రార్థనలు కూడా క్రైస్తవ సమాజం, పాస్టర్ గారులు అందరూ కూడా చేయవలసిందిగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. వాస్తవానికి చెప్పాలి అంటే
ఇక్కడ దుండగులు అనేక మంది వచ్చారు. అంటే ఆ ఇద్దరిని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ తరపున ఇప్పుడు మా కార్లు వేసుకొని వచ్చాం, మేము 3 కార్లు వేసుకొని వచ్చాం. ఇప్పుడు మా కార్లను వెంబడించడానికి కూడా రెడీగా ఉన్నారు అక్కడ యూత్. అక్కడ చూపించు ఒకసారి, అక్కడ చూపించండి ఒకసారి, అటు చూపించండి. ఆ యూత్ అంతా చూడండి ఒకసారి ఎలా కాసుకొని ఉన్నారో. ఇప్పుడు ఏం జరిగిద్దో కూడా తెలియదు. పోలీసులు కూడా ఈ విషయం మీద స్పందించట్లేదు. ఇప్పుడు మాకు రక్షణ లేదు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళటానికి. యూత్ అంతా అలా వెంబడిస్తున్నారు. ఇది పరిస్థితి. ఓకే, మీకు ఇంకా అనేక విషయాలు నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హలో సార్, ఇప్పుడు మాకు రక్షణ లేదు. అదిగో కారు చుట్టూ గుమ్మిగూడారు. అక్కడ కారు వేసుకొని వచ్చారు. అదిగోండి చూడండి, ఇదిగో కారు వెనకాలకి ఎంతమంది వచ్చారు, అక్కడ ఎంతమంది వచ్చారు ఒకసారి చూడండి. అంటే ఇంకా అసలు మేము ఉంటాం. బాబా ఇట్రమ్మా, ఇట్రా. లేదు ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ ఎస్ఐ గారిని పిలిపించాలి. మాకు రక్షణ లేదు ఇప్పుడు, మాకు కార్లు పోవటానికి కూడా. చూడండి వాళ్ళంతా యూత్ ఎలా వచ్చారో. ఈయన కానిస్టేబుల్ గారు వచ్చారు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ వాళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు. చూడండి అసలు ఎంత దారుణమో. యూత్, ఇదిగో వీళ్ళంతా యూత్. ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఎలా తీసుకెళ్లాలో కూడా ఇప్పుడు అర్థం కాదు. చుట్టూ గుర్తుకుంటున్నారు 50 మంది. ఇప్పుడు రక్షణే లేకుండా పోతుంది. ఇప్పుడు ఏదన్నా మాకు జరిగితే పరిస్థితి ఏంటి సార్? సీఏ గారు రేపు మాట్లాడతారు సార్. ఇప్పుడు మేము పోయేదాకా మా గ్యారెంటీ ఎవరు? మేము ఇటు పోయే వాళ్ళం ఉన్నాం, ఇటు పోయే వాళ్ళం ఉన్నాం. మరి వాళ్ళు వెంబడిస్తున్నారు కదా బైక్లు వేసుకొని. సరే ఓకేనండి, మంచి. చూడండి అసలు పోలీసులు ఎంతమంది బయటికి తరుముకొని వచ్చారో చూడండి. ఆ యూత్ని అలా ఉన్నారనమాట. అంతా చూడండి అసలు ఎంతమంది వచ్చారు అంటే పైన తిరగబట్టడానికి వచ్చారు. ఇవ్వండి ఎస్ఐ గారు కూడా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు వచ్చేసరికి ఏదో వాళ్ళకేదో సముదాయించి పంపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. నిన్న జరిగిందంతా కూడా మీరు చూశారు. రేపు పొద్దున సిఐ గారు ఆఫీస్కి వెళ్ళి కలవమని చెప్పినట్టుగానే ఆ రీతిగానే మన వాళ్ళు అందరూ కూడా కలిసి వచ్చారు. అందరి పేర్లు కూడా గుర్తులేవు. ఎర్రగొండపాలెంలో ఉండే పాస్టర్స్ అందరూ వచ్చారు. దూరణాలకు సంబంధించిన పాస్టర్స్ అందరూ వచ్చారు. ఆ పాస్టర్ గారు యొక్క బంధువులు కూడా వచ్చారు. సో అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అయితే ఇక్కడ సిఐ గారితో మాట్లాడితే ఏమంటున్నారంటే సాయంత్రం వరకు సమయం ఇవ్వండి, సాయంత్రం ఎఫ్ఐఆర్ చేపిస్తాం, అన్ని వెరిఫికేషన్ చేసి సీసీ కెమెరాలు పాస్టర్ గారు కొట్టిందా లేదా అనేది అని అన్నారు. ఆ తర్వాత దొంగతనం చేసిన కేసు గురించి వేరే సెక్షన్లు యాడ్ చేస్తాం, దాంట్లో ఒక మెమో వేస్తాం, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పారు. అందుకని మేము వినేసి బయలుదేరుతున్నాం. ఈ విషయం మీద మీరంతా కూడా ప్రార్థించండి. అనేక మంది క్రైస్తవులు స్పందించాలి. ఎందుకంటే ఈ పాటికి ఒక 1000 మంది కనుక వచ్చినట్టయితే ఎఫ్ఐఆర్ ఎప్పుడో చేసేవాళ్ళు. మనోళ్ళకి ఐక్యత లేదు. అందుకని ఇలా నీరు గారుస్తున్నారు వాళ్ళు కూడా. దయచేసి ఇప్పటికైనా అందరం ఒక తాటి మీదకి వస్తే ప్రభుత్వం కూడా స్పందిస్తారు, అధికారులు కూడా పనిచేస్తారు. ఈ విధంగా మీరంతా ప్రార్థించండి, స్పందించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ప్రేమాభివందనాలు. అన్నగారు చెప్పిన రీతిగా ఇప్పుడే సిఐ గారిని మేమందరం కలవటం జరిగింది. అన్ని విషయాలు మరలా ఒక్కసారి సవివరంగా వారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సాయంకాలం 6 గంటలకల్లా నిన్న పాస్టర్ కోడిదానం గారి మీద దాడి చేసిన విషయమై ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్పారు. అలాగే చర్చి సామానంతా థెఫ్ట్ కేసు కూడాను, దాని గురించి కూడాను త్వరితగతిన వారు సాల్వ్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. చూద్దాం వారు ఎంత త్వరగా ఈ కేసును ఛేదిస్తారో, న్యాయం చేస్తారోనని మీరందరూ కూడాను ఈ విషయమై ప్రార్థించాలని, అలాగే ఈ దినం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి దైవజనుడికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ప్రేమాభివందనాలు. ప్రత్యేకంగా అన్నగారు మల్లికార్జున అన్నగారు ఎంతో ప్రేమను మన ప్రాంతం పైన చూపిస్తూ, ఎంతో ఆసక్తితో, ఎంతో వ్యయంతో, ప్రయాసతో ఇంత దూరం వచ్చి ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటూ అందరినీ ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మొబిలైజ్ చేస్తూ ఈ విషయంలో ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి మన ఎర్రగొండపాలెం నియోజకవర్గ దైవజనులందరి తరపున కూడా అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ముందుగా చూస్తున్న వాళ్ళకి, ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి పాస్టర్ గారి మీద దాడి జరగటం, తర్వాత చర్చిలో ఉన్న సామాన్లు తీసుకెళ్లారంటే వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ వల్ల ఏం కాదు, మేము ఏదైనా చేస్తామని చెప్పేసి ఇంకోసారి వాళ్ళు మనం చెప్తున్నారు. మరి ఈ విషయమై మన న్యాయబద్ధంగా
వెళ్ళాలి కాబట్టి మనం పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఇక్కడున్న సిఐ గారికి, ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మరి వాళ్ళు సాయంత్రం లోపు మేము ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పారు. మరి వాళ్ళు చేస్తారా చేయరా అనే విషయం మళ్ళీ మనం సాయంత్రం 6 గంటలకు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మా తోటి దైవ సేవకులందరికీ కూడా మరి మా ప్రియులు కోడి దానం గారి యొక్క చర్చి పడగొట్టిన విషయంలో మరి గత 2 నెలల నుండి ఇది జరుగుతూ ఉంది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, వీడియో చూస్తున్నారు, అలాగున మరి సోషల్ మీడియాలో చూస్తున్నారు. దయచేసి దైవ సేవకులుగా అందరూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాస్టర్ కూడా ఒక బాధ్యతగా మీరు తీసుకొని ఈ విషయం తెలిసినప్పుడు అందరూ సహకరిస్తే ప్రభుత్వ పరంగా పోలీస్ స్టేషన్లు కావచ్చు, మరి అధికారులతో మాట్లాడే విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మరి మనకు కూడా ఒక ఐక్యత ఉన్నట్టుగా మనం తెలియపరచుకుంటాం. ఎవరికి వాళ్ళు పట్టినట్టుగా ఉంటే మరి శత్రువుకు లేకపోతే కొంతమందికి చాలా ఈజీగా ఉంటుంది మరి దాడి చేయడానికి. కాబట్టి మనందరం కూడా ఐక్యత కలిగి కోడి దానం గారికి న్యాయం జరుగులాగున మనందరము కూడా మరి సపోర్టుగా ఉండి ముందుకు నడవాలని ఆశపడుతూ మన ప్రియులు మరి మల్లికార్జున గారు మరి వారి ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో వాస్తవానికి ఎంతో ఈ కేసు ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి అన్ని మండలాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు, ప్రెసిడెంట్లు, అలాగున అధ్యక్షులు అనేటువంటి ఉపాధ్యక్షులు అందరూ కూడా మరి మనం పేరు కలిగి ఉంటాం కాదు కానీ పని చేయడం అనేటువంటి చాలా ప్రాముఖ్యమని ప్రభుపేట మనవి చేస్తూ మరి కోడి దానమయ్య గారికి న్యాయం జరగాలని నేను ఆశపడుతూ ఈరోజు మరి సిఐ గారితో కూడా మాట్లాడటం జరిగింది. సిఐ గారు మరి సాయంత్రం లోపు మీకు ఎఫ్ఐఆర్ ఇచ్చేటువంటి మార్గం అది ఎంక్వైరీ చేసి ఏర్పాటు చేస్తామన్నారు. కాబట్టి మనందరం కూడా ఈ విషయంలో ముందుకు నడవాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియులందరికీ ప్రభునామములు వందనాలు. నిన్నటి దినము దోర్నాల మండలంలో దోర్నాలలో స్టేషన్లో జరిగిన విషయాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి దినము ఎర్రగొండపాలెంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ గారిని కలవడం జరిగింది. జరిగిన విషయాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా వారికి తెలియచేయడం జరిగింది. మరి ముఖ్యంగా పెద్దల మీద 60 రోజుల నుంచి మందిరం మీదనే మందిరాన్ని కూల్చేశారు. రేకులన్నీ కూడా అక్కడ సామాన్లు దొంగిలించబడ్డాయి. అంత మాత్రమే కాదు కానీ పెద్దల మీద బస్సులో వెళ్తుంటే దాడి కూడా జరిగింది. దాని అన్నిటి విషయాలు కూడా మేము ఇన్స్పెక్టర్ గారితో, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తగిన న్యాయం చేస్తాం, సాయంత్రం లోపే దీని విషయంలో చర్య తీసుకుంటామని చెప్పారు. మరి ముఖ్యంగా చూస్తున్న వారందరూ కూడా ప్రార్థించండి. ప్రార్థనతో మాత్రమే కాదు కానీ మీరు కూడా ముందుకు వచ్చి మాకు కూడా సహాయ సహకారాలు మీరు అందించాలని, మీరందరూ నిలబడితే మనమందరం నిలబడితే సాధ్యము కాదంటూ ఏది ఉండదు. సో దయచేసి కదలి రండి, ఇకనైనా కదలి రండి. అన్నగారు చాలా ప్రయాసపడుతున్నారు. వారితో కలిసి మనమందరం కూడా అడుగులు వేద్దాం. ముఖ్యంగా క్రైస్తవ పట్ల జరుగుతున్నటువంటి దాడులు మనం చూస్తూ ఉన్నాం. మనం ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. కనుక ఎవరికి వారు ఇండివిజువల్గా ఉండడం కాకుండా ఫెలోషిప్స్తో కలిసి ముందుకు రండి. ఫెలోషిప్స్ను బాధ్యత వహించే నాయకులుగా నాయకత్వం తీసుకుంటున్న వారికి కూడా మనము సహకరిద్దాం. మరి ముఖ్యంగా మన మార్కాపురం జిల్లాలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం విషయంలో, మరి ముఖ్యంగా దోర్నాల విషయంలో మల్లికార్జున గారు ఎంతో చొరవ తీసుకున్నారు. కనుక మరి అందరం కలిసి ఈ దినము ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి, నాయకులు కూడా ఉన్నారు, నియోజక నాయకులు, జిల్లా నాయకులు అందరి సమక్షంలో ముందు కొనసాగుతుంటుండగా కోడిదానం గారి గురించి ప్రార్థించండి. అందరం కలిసి పోరాడదాం. రండి, కదలి రండి, కలిసి పోరాడదాం. థ్యాంక్ యూ. క్రీస్తునందు దేవుని సంగమ దేవుని బిడ్డలారా, మరి నేను విషయం మేము బస్సులో పోతుంటే మరి మమ్మల్ని సొక్కబట్టుకొని చేయబట్టుకొని బస్సులు కూడా మమ్మల్ని దాడి చేసినారు. అంతేకాకుండా మరి రేకులు కూడా మరి సామాను మొత్తం తీసుకెళ్ళి మరి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. క్రైస్తవ పట్ల దిగుతున్నారని ఎంతో భారం కలిగి నడుస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మరి దేవుడు దీవించాలని పాటిస్తున్నాం. మేమంతా ఎందుకు వచ్చాము అంటే ఆయన మాట్లాడలేడు, అమాయకుడు అని తెలిసి వాళ్ళకి ఆ రకంగా చేశారు మందిరం. అందుకే ఆయన అమాయకుడని ఇద్దరు భార్యాభర్తలు బస్సులో వెళ్తుంటే కూడా కొట్టడానికి ప్రయత్నించారు. కాబట్టి ప్రభు ఏం చెప్పాడంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. నీ దగ్గర ఏమైతే ఉందో చేయగలిగిన సహాయం చేయమని చెప్పారు. అందుకని కనీసం డబ్బులు పెట్టకపోయినా, ఏదో సాయం చేయకపోయినా కనీసం మాట సహాయం అయినా చేయాలి ప్రతి క్రైస్తవుడు స్పందించి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మరొకసారి
మీ అందరి ముందుకు రావడానికి ప్రభు కృప చూపించాడు. ప్రాముఖ్యంగా మరి ఈరోజు ఈ స్థలంలో ఈ యొక్క ఎర్రవనపాలెం పోలీస్ స్టేషన్ ముందు నిలబడటం గల కారణం ఏమిటంటే గత కొన్ని దినముల నుండి దైవజనులు మరి కోడి దానం గారి యొక్క మందిర విషయంలో మన మల్లికార్జున నాయుడు అన్న గారు ఎంతో శ్రద్ధ తీసుకొని కొంతమంది నాయకులతో కలిసి వారికి న్యాయం ప్రభుత్వం తరపున వారు నష్టపోయినటువంటి విషయంలో న్యాయం జరిగించాలని మరి స్టేషన్లో మరి పోలీసులు రక్షక భటుల సిఐ గారిని కలవడానికి వారు వచ్చి ఉన్నారు. ప్రాముఖ్యంగా ఇది గత కొన్ని నెలలు జరుగుతూ ఉంది, కానీ క్రైస్తవుని సరైన స్పందన లేదు. ఇవాళ వారికి జరిగింది రేపు మనకు జరిగిన గ్యారెంటీ లేదు. కాబట్టి మనం చెప్పడం బోధించడం గొప్పతనం కాదు, కానీ ఆ క్రియలలో మన ప్రేమను మరి సహోదరి మీద చూపిస్తూ వారికి మనందరం అండగా ఉండాలని ఎర్రగొండపాలెం మండల క్రిస్టియన్ మైనారిటీ తరఫున నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ విధంగా మరి పోలీస్ స్టేషన్లో వారి నిమిత్తమై మరి సిఐని గారిని కలిసి ఉన్నాము. మీరందరూ కూడా ప్రార్థనలు కోరుకుంటూ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. అది సార్ న్యాయం పాస్టర్ గారు కెమెరా తీసుకోవడం సార్ చెప్పండి, మేము వెళ్ళిపోతాం. కెమెరా తీసుకుంటాం చెప్పండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమేం మీకు తెలియకుండా తీసుకోవట్లేదు. మీరు విషయం చెప్పండి, విషయం చెప్పండి సార్. కాదు సార్, ఒక్క నిమిషం ఆగండి, ఎవరు మాట్లాడబాగండి. మీకు నిన్న మేము కంప్లైంట్ ఇచ్చాం, దానికి సంబంధించిన అప్డేట్ చెప్పండి. మీరు ఎఫ్ఐఆర్ చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు? కెమెరా మాకు కావాలి. మీరు ఎందుకు కేసు కట్టరు? ఎందుకు కేసు కట్టరు? ఎందుకు కేసు కట్టరు సార్? ఎందుకు కేసు కట్టరు చెప్పండి. మీరు కేసు ఎందుకు కట్టరు? కేసు ఎందుకు కట్టరు సార్? అంటే ఏంటి సార్ మీరు చాలా ఇది చేస్తున్నారు సార్. మీరు ఇది కరెక్ట్ కాదు సార్, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది చూడండి, అసలు కేసు గురించి మేము కంప్లైంట్ ఇస్తే కనీసం ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కూడా కట్టట్లేదు. దారుణాల పోలీసుల పరిస్థితి ఇలా ఉంది. క్రైస్తవులంతా వందల మందిలో ఇట్లా వస్తున్నా కూడా కనీసం అసలు స్పందన లేదు. కేసు ఎందుకు కట్టలేమో కూడా చెప్పట్లేకపోతున్నారు ఆయన. ఏంటి లాక్కునేది? లాక్కొని అమ్మ లాక్కున్న తర్వాత చూద్దాం. అక్కడే పట్టు. కేసు ఎందుకు కట్టనంటున్నారు మీరు? కేసు ఎందుకు కట్టనంటున్నారు సార్? కేసు ఎందుకు కట్టనంటున్నారు అంటే మీరు చెప్పే రైట్ కూడా మీకు లేదా? చెప్పే రైట్ మీకు లేదా? అసలు చెప్పే రైట్ లేదా? మా కేసు గురించి చెప్పండి సార్, వెళ్ళిపోతాం. కేసు ఇచ్చాము, ఎందుకు కట్టట్లేదు చెప్తే మేము వెళ్ళిపోతాం కదా. చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? కేసు చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? అవును సార్, కేసు ఇచ్చాము, ఎందుకు కట్టట్లేదు చెప్తే వెళ్ళిపోతాం కదా. మేము ఇక్కడ ఉంటామని చెప్పట్లేదు కదా. కేసు ఎందుకు కట్టట్లేదు, రీజన్ ఏంటి చెప్పాలిగా. రీజన్ చెప్పకుండా ఏమి వెళ్ళిపోమంటారు? అంటే మేము ఎట్లా కనిపిస్తున్నాం? మీరు రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలా? మాకు జరిగింది అన్యాయం. కేసు కట్టమని ఇచ్చాం, కేసు మేము కట్టమన్నారు, ఎందుకు కట్టమన్నారు చెప్పండి. అది చెప్తే అయిపోద్ది కదా. ఒక మాట చెప్తే అయిపోద్దిగా. ఎంక్వైరీ చేస్తానని చెప్పట్లా, కేసు కట్టమని చెప్పాడు ఆయన. ఇక్కడ సీసీ కెమెరాలో బస్సు ఆగినట్టుగానే లేదు, అక్కడ ఆ పాయింటే కవర్ కావట్లేదు. దాని విషయం మాట్లాడట్లేదన్నా, మేము అడిగే కింద జరిగిన విషయం మాట్లాడుతున్నాం. మీకు మాకు ఎటువంటి ఏం అవసరం లేదు సార్. ఆ కేసు ఎందుకు కట్టట్లేదో రీజన్ చెప్పండి, మేము వెళ్ళిపోతాం. ఎంక్వైరీ మరి ఇప్పుడు ఎందుకు కట్టామని చెప్పారు? మరి అదే చెప్పండి, ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పండి. ఏమని? ఒకసారి ఇట్లా అంటే ముందు ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు సార్?
ఎవరు రానియద్దు. హలో సార్, ఒక్క నిమిషం సార్, ఇటు చూడండి సార్. సార్ ఒక్క నిమిషం ఇటు చూడండి. ఇది ఒక మతానికి సంబంధించింది, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది. ఇక్కడ 3 మతాలు ఉంటాయి ఇండియాలో, ఒక మతానికి సంబంధించింది ఇది. మేమే పని లేక రావట్లా, మాకు అన్ని పనులు పోగొట్టుకుని ఎందుకు వస్తున్నాం? మార్చి 31వ తేదీ కొట్టేరు, ఇప్పటి వరకు దిక్కు లేదు. సరే దాని గురించి అడగట్లేదు, కనీసం మనిషిని చంపబోయారంటే కూడా చెప్పట్లేదు. 30 మంది వచ్చారు, 30 మంది వచ్చి లాక్కొని ఒకసారి లాక్కొని చూద్దాం. దాని గురించి చెప్పండి సార్, అప్డేట్ ఇవ్వండి. నెట్టండి చేయండి సార్, ఫస్ట్ చేసి రైట్ ఎక్కడ మీకు చెయ్యి మీకు వేసే రైట్ ఎక్కడిది? ఎందుకు నెడుతున్నారు మీరు? ఎందుకు నెట్టారు? మాకు విషయం చెప్పండి, విషయం చెప్పండి. ఎంక్వైరీ దేని గురించి ఎంక్వైరీ? ఏ ఎంక్వైరీ చేస్తారు మీరు? ఏ ఎంక్వైరీ చేస్తారు? ఏం ఎంక్వైరీ చేస్తారు చెప్పండి. మనిషిని గొంతు పట్టుకొని పిసికారంటే అటెంప్ట్ మర్డర్ కేసు కింద కట్టకుండా ఇంకా ఎంక్వైరీ చేస్తా ఉంటారా? చెప్పండి. వెళ్తాం, మేము పోయేకాడికి వెళ్తాం, కానీ ముందే ఎప్పుడు రమ్మంటారు చెప్పండి. వస్తాను, ఎంక్వైరీ చేస్తాను, నేను చెప్తాను మీకు. అదే సార్, ఫోన్ చేస్తారా? నేను ఫోన్ చేస్తాను. సర్లే రండి, మీరు ఫోన్ చేయకపోతే మళ్ళీ వస్తాం సార్. అది రేపు ఏ టైంలో రమ్మంటారు సార్? రేపు ఏ టైంలో రమ్మంటారంటే? మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఎంక్వైరీ చేస్తాను, నేను ఫోన్ చేసి చెప్తాను. ఎప్పుడు చెప్తారు? ఇప్పుడు చెప్తాను, ఎంక్వైరీ అవ్వాలి కదా. మరి ఈ లోపల మనిషిని చంపేస్తే, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. రాత్రి మీరు ఉండంగానే 70 మంది వచ్చారు సార్. రాత్రి మీరు ఉండంగానే 70 మంది వచ్చారు. ఏ సినిమా చూస్తున్నావా? నేను నిలబడు, ఇలా బయటకు పంపించాయి. ఎవరు రానివ్వక లోపలికి ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరిని రానివ్వ తాళం వేసుకోండి సార్. ఇంకా వేసుకోండి రాము కదా. న్యాయం జరిగినప్పుడు ఇంకెందుకు ఎత్తేక? లోపలికి రానిపోతే మరి ఇంకా కంప్లైంట్ ఇవ్వడానికి రాకపోతే ఇంకెవరు వస్తారు సార్ లోపలికి? మీకు ఏమైనా పర్సనల్స్ కావాలంటే ఇంటి దగ్గర చూసుకోండి. బాధితులే కదా స్టేషన్కి వచ్చేది. కనీసం ఆ కూర్చున్న సీటుకి న్యాయం చేయాలి కదా. చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. లక్షల మంది కష్టపడి రాసుంటారు ఆ ఎగ్జామ్. అదేదో న్యాయం చేసే వాళ్ళకి వచ్చింటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అందరం. కనీసం ముద్దాయి వచ్చి నేనే పగల కొట్టానయ్యా అని చెప్తే కూడా మీరు రెస్పాండ్ కాకపోతే ఇంకా మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా తీసుకురమ్మన్నారు. ఇదే నా న్యాయం అంటే? ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మధ్యాహ్నం మేము అక్కడికి వెళ్ళాము, మీరు అందరూ చూశారు. ఎర్రగొండపాలెం సిఐ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఏమన్నారు, 5 గంటలకు మీరు వెళ్ళండి, ఈ లోపల ఎస్ఐ గారు ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా చూస్తారు, పాస్ గారిని ఎక్కడ కొట్టారు, బస్సు ఎక్కడ ఎక్కారు మొత్తం ఎంక్వైరీ చేసి మీకు ఎఫ్ఐఆర్ కడతామని చెప్పారు. ఆ తర్వాత మేము ఇక్కడికి రాగానే మా కోసం ప్రత్యేకంగా ఇక్కడ రోజు లేని బోర్డు పెట్టారు. సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్, ఎలక్ట్రానిక్స్ డివైస్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టారు. అంటే కెమెరాలు మొబైల్స్ లోపలికి అలౌడ్ లేదని మా కోసం ప్రత్యేకంగా మా కళ్ళ ముందే ఈ బోర్డు పెట్టారు. సరే లోపలికి వెళ్ళిన తర్వాత మేము 5 గంటలకు వస్తే ఇప్పటిదాకా వెయిట్ చేసాం. వెయిట్ చేసే 10 నిమిషాలు అయినాకరంటే మేము పై ఆఫీసర్తో మాట్లాడుకోవాలంటారు. 10 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ వారు పిలవరు, మళ్ళీ మేమే అరగంట తర్వాత వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు 8 దాటిపోయింది. 5 గంటలకు వచ్చి 3 గంటల సేపు ఇక్కడ నిల్చొని వెయిట్ చేసాం. ఇక్కడ బయట వర్షం వస్తుంది, కరెంటు పోతుంది, కూర్చోటానికి లేదు, లోపలికేమో రానివ్వట్లేదు. ఈ పరిస్థితిలో లాస్ట్ ఏం తెలిచారంటే అక్కడ మీకేమీ జరగలేదు, అందుకే నేను కేసు కట్టనని చెప్పారు. ఆ తర్వాత కెమెరా ముందు చెప్పండి అంటే ఇప్పుడేమంటున్నారంటే నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను, ఎంక్వైరీ చేసి మీకు ఇస్తాను అని చెప్తున్నారు. అది ఈ పరిస్థితిలో ఉంది. ఈ దోర్నాల పోలీస్ స్టేషను చాలా వరస్ట్ అంటే వరస్ట్. దీన్ని పై అధికారులు పట్టించుకొని బాగు చేయాలి. అసలు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. క్రైస్తవులకైతే అసలు న్యాయం జరిగేదే లేదు. ఇప్పుడు దాకా జరిగినవి అన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకున్న వీడియోస్ అన్నీ కూడా మీకు పెడతాం. మాతోటి మాట్లాడిన అన్నీ కూడా డిస్కషన్ అంతా ఒకసారి మీరే జడ్జి చేయండి. దయచేసి ఎవరైతే అధికారులు ఉన్నారో ఉమ్మడి ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లాలో ఇది ఖచ్చితంగా మీరంతా కూడా స్పందించాలి. ఇక్కడ విషయం ఏంటంటే మార్చి 31వ తేదీ 2026న మందిరాన్ని కూల్చివేశారు. మేము అప్పటి నుంచి కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. దగ్గర 50 రోజులకి ఎఫ్ఐఆర్ చేశారు. అది కూడా మేము పేర్లన్నీ ఇస్తే పేర్లు లేకుండా ఎఫ్ఐఆర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మొన్న పోయి చూడగా 19వ తారీఖు అక్కడుండే రేకులు, పైపులు, ఆ సిమెంట్ దిమ్మెలు, టేబుళ్ళు, కుర్చీలు, ఆ బైబుల్, అక్కడ ఉన్న వగేరా సామాగ్రి మొత్తం కూడా తీసుకెళ్ళిపోయారు. అది తీసుకెళ్ళిపోయారయ్యా మాకు న్యాయం చేయమని మళ్ళీ వచ్చి అర్జీ పెట్టాం, కంప్లైంట్ పెట్టాం. దానికి ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. ఆ తర్వాత సరేలేని మేము కూడా ఓపిక పడతానన్నాం. సరే కోర్టుకు పెడతారు కదా, కోర్టులో చూద్దాంలే నిజాలు, మనకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని మేము అట్లాగే ఆగుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే తీరా
నిన్న 31వ తేదీ శనివారం వాళ్ళ పాప వాళ్ళ దగ్గరికి మార్కాపురం పోయి వస్తూ వాళ్ళకి డైరెక్ట్ బస్సు లేదు కనుక దోరణాల్లో దిగి అక్కడ ఇంకో బస్సు ఎక్కడానికి వెయిట్ చేస్తుంటే 4:30 నుంచి 4:50 వరకు వెయిట్ చేశారు. ఈ సమయంలో వేరే వాళ్ళు కావాలని టార్గెట్ చేసుకుంటూ వచ్చి 4 మనుషులు ఈ పాస్టర్ గారు సంచిలాగి కింద పడేసి తొక్కి గొంతు ఇట్లా 2 చేతులతో పట్టుకొని పైకి లేపి ఈ పాస్టర్ గారు అడ్డం పోతే ఆమెను కూడా కింద పడేసి అక్కడంతా గందరగోళం సృష్టిస్తే వీళ్ళు వచ్చేసి బెదిరించేసి వాళ్ళని పంపించేశారు. ఆ సీసీటీవీ అన్న తీసుకుని సార్ ఇది నడి బస్ స్టాండ్లో జరిగింది సార్ అంటే ఆ సీసీటీవీ అక్కడ లేదు, మాకు కవర్ కాలేదని చెప్తారు. సరే అదైతే అయిపోయింది. ఆ తర్వాత బస్సు వచ్చింది 4:50కి. బస్సు ఎక్కిన తర్వాత టికెట్ కొట్టారు. ఆ టికెట్ కూడా సబ్మిట్ చేసాం, ఏ నెంబర్ బస్సు, ఏ టికెట్ ఏంటనేది. మళ్ళీ బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ వాళ్ళే బస్సు ఎక్కారు. బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ హడావుడి చేశారు. ఇప్పుడు వాళ్ళ ఊరు డ్రైవరు, వాళ్ళ ఊరు బస్సు, నిన్ననే ఇక్కడికి మాట్లాడడానికి వస్తే 70 మంది వచ్చారు. అట్లాంటిది ఆ డ్రైవర్ని ఏదో మేనేజ్ చేసి మా ముందే డ్రైవర్కి ఫోన్ చేసి ఏం జరిగిందంటే, అవును సార్ పాస్టర్ గారు అయితే ఎక్కారు, కొంచెం హడావుడైతే చేశారు వేరే వాళ్ళు, అక్కడేం పెద్ద కొట్లాట్లు ఏం జరగలేదని వాళ్ళే డ్రైవర్కి ముందుగా ఫోన్ చేసి మాట్లాడుకొని మా ముందు యాక్టింగ్ చేస్తున్నారు. అంటే పోలీసు వ్యవస్థ అసలు ఇంత దారుణంగా తయారైందా? అంటే ప్రజల పక్షాన అసలు లేదా? మేమంతా ఎవిడెన్స్ క్లియర్గా ఇచ్చాం. పాస్టర్ గారు చర్చి కట్టుకొని మొత్తం బోర్డుతో సహా అక్కడ ఉంది. ఆయన సర్వీస్ చేసే అన్నీ కూడా కొన్ని 100 వీడియోస్ ఉన్నాయి. ఆ తర్వాత పడగొట్టిన తర్వాత అక్కడ రేకులు అవన్నీ ఉండి కూడా అన్నీ కూడా సబ్మిట్ చేసాం. ఆ తర్వాత అవన్నీ అక్కడ లేని కూడా అన్నీ కూడా ఖాళీగా ఉండే అన్ని ఫోటోలు కూడా సబ్మిట్ చేసాం. ఇప్పుడేమో కొట్టారు అంటే కూడా ఎఫ్ఐఆర్ లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే అసలు పోలీసు వ్యవస్థ ఎవరి పక్షాన ఉంటుంది? ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పక్షాన నిలబడుతుందా? ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయదా? దయచేసి ఈ విషయం మీద స్పందించాలి, ఉన్నతాధికారులు తీసుకోవాలి. అసలు ఇక్కడ పోలీసు వ్యవస్థ చాలా భ్రష్టు పట్టిపోయింది. అసలు లా అండ్ ఆర్డర్ కూడా ఇష్యూ అయిపోతుంది. మేము నిన్న 3 కార్లు వేసుకుని వస్తే ఆ 3 కార్లకి 70 మందిని తీసుకొచ్చారు. వాళ్ళు ఒక్క వ్యక్తిని తీసుకొస్తే సార్ పిలిపించండి సార్, వాళ్ళే నిజం చెప్తారంటే వాళ్ళే ఫోన్ చేశారు, ఒక ముద్దాయిని పిలిపించారు. పిలిపిస్తే ఆయన ఇట్లాగే చేతులు కట్టుకొని చెప్తున్నాడు, సార్ నేనే పగలగొట్టాను, నేనే అది నాది, నేను పగలగొట్టుకున్నాను, నేను ఆ తర్వాత సామాన్లు వేసుకుపోయి నా దగ్గర పెట్టుకున్నాను నేనే అని అతను ఒప్పుకుంటే కూడా అతని మీద యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తే అతను ఒక్కడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందుకు 70 మంది వచ్చారు. ఇదండి న్యాయం? మా కార్లు పగలు కొడతారా, మమ్మల్ని కొడతారా కూడా మాకు గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఆయన కుతిక పట్టుకొని పిసకపోయారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం కేసు తీసుకోలేదు, మళ్ళీ మా మీదనే కేసు పెట్టడానికి పోయావని వాళ్ళు కనుక ఈ రోజు రాత్రికి చేస్తే గ్యారెంటీ ఎవరిది? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? మేమైతే సమాచారం ఇచ్చాం కదా, రాతపూర్వకంగా ఇచ్చాం, మాకు రసీదులు ఇచ్చారు, వాటి మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే ఇవి. కాబట్టి దయచేసి ఉన్నతాధికారులంతా స్పందించాలి, క్రైస్తవుల పక్షాన నిలబడాలి. ఓన్లీ మీరు ఒక హిందువులు ముస్లిమ్స్లు వేస్తే గెలవలేదు, మేము కూడా వేసాం కనుక మీరు గెలిచారు. కాబట్టి అందరిని మీరు సమానంగా చూడండి, సమానంగా ప్రేమించండి. క్రైస్తవులు మీకు హాని చేసేవాళ్ళు కాదు, మీ అందరి కోసం ప్రేమపూర్వకంగా ప్రార్థన చేసేవాళ్ళే. మీకోసం, మీ కుటుంబాల కోసం, మీరు చేసే జాబుల కోసం, మీ యొక్క పదవుల కోసం మా బైబిల్లోనే క్లియర్గా ఉంది. మీరు నాయకుల కోసం, అధికారుల కోసం ప్రార్థించమని, దేశం కోసం కూడా ప్రార్థించమని ఉంది. మేమంతా ప్రార్థించే వాళ్ళం. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మేమేదో చేసుకుంటున్నాం ఒక మారుమూల గ్రామంలో, ఏమి తప్పు పనులు చేయట్లా, పాడు పనులు చేయట్లా. అయ్యా సిగరెట్లు తాగొద్దు, క్యాన్సర్ వస్తుంది. మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, మీ కుటుంబాలు పాడైపోతాయి. మీరు మందు తాగొద్దు, మీ హెల్త్ పాడైపోద్ది. మీరు మంచిగా చర్చికి రండి, సత్యాన్ని తెలుసుకోండి, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు అని వాళ్ళకి చెప్పులు లేకపోతే చెప్పులు ఇస్తున్నారు. వాళ్ళ పిల్లలకి కనీసం నాగరికత లేకపోతే బట్టలు ఇస్తున్నారు, వాళ్ళకి పుస్తకాలు ఇస్తున్నారు, పెన్నులు ఇస్తున్నారు, పలకలు ఇస్తున్నారు. పెద్దవాళ్ళకైతే బట్టలు ఇస్తున్నారు, రగ్గులు కూడా ఇస్తున్నారు. ప్రతి ఆదివారం ఆయన 40 మందికి వండుకొని తీసుకెళ్ళిపోయి పెడుతుంటాడు. ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి. అయినా కూడా ఈరోజు ఒక నోటీస్ ఇచ్చారు, BNS 94 అని, 94 98 అమ్మా, BNS 94 అని ఇచ్చారు. ఏంటది? ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికీ 63 రోజులు అయిపోయింది. అది జరిగి ఆ 2 నెలల 3 రోజుల తర్వాత మీదంటూ ఏదైనా ఉంటే ప్రూఫ్ తీసుకొని రండి. ఏం ప్రూఫ్ అంట? ఆ ల్యాండ్ మీదైనా రిజిస్ట్రేషన్ కాపీ తీసుకొని రండి. మీరు కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారా చర్చ నడిపించుకోమని? ఆ పర్మిషన్ తీసుకొని రండి, మేము కేసు కడతామంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అంటే ఈ దేశంలో ఉండే ప్రతి మసీదుకి, ప్రతి గుడికి పర్మిషన్ ఉందా? అందరు తీసుకొని వస్తారా? మేము ఎక్కడో ఒక అమాయకుల మధ్యలో, వాళ్ళు అసలు నాగరికత తెలియని వాళ్ళ ప్రజల మధ్యలో సేవ చేస్తున్నాం. మరి రోడ్డు మీదనే అడ్డంగా ఉంటున్నాయి చాలా మసీదులు, చాలా గుళ్ళు. మరి వాటన్నిటికి పర్మిషన్ ఉన్నాయా? అంటే పర్మిషన్ తెస్తేనే కేసు కడతాం, లేదా కట్టను అంటున్నారు. అయ్యా సరే అదంటే పోనీ, సామాన్లు పోయినాయి మాకు ఇచ్చిన మేము వెళ్ళిపోతాం అంటే సామాన్లు కూడా కేసు కట్టట్లేదు. సరే అది పోయింది, కొట్టడానికి వచ్చారయ్యా, గొంతు పెట్టుకొని పిసుకారు, ఎప్పుడు చంపుతారో తెలియదు, మేము ఇప్పుడు తిరిగే వాళ్ళం బయట అంటే దానికి కేసు కట్టట్లేదు. ఇంకా అసలు ఈ పోలీస్ స్టేషన్ అవసరమా? పోలీస్ వ్యవస్థ ఇక్కడ అవసరమా? ఒకసారి ఆలోచించండి. దయచేసి అధికారులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. చాలా అన్యాయం జరుగుతుంది. ఈ పేదవాడిని మోసం చేస్తాడు. ఇతనికి అబ్బాయిలు లేరు, 3 కుమార్తెలు, ఒక భార్య. ఆమె పని చేస్తే రోజు 300-400 సంపాదించుకొని ఆమె కష్టార్జితంతో మందిరం కట్టాడు 10 ఏళ్ల క్రితం, ఆ పేదవారికి సాయం చేయడం కోసం.
ఇట్లాంటి పర్సన్ మందిరం పడేస్తే కనీసం ఒక్కరికి కూడా జాలి కూడా లేదండి కనీసం. కాబట్టి మీరంతా కూడా స్పందించాలి. ఇది స్పందించకపోతే క్రైస్తవులంతా ఏకమవుతారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.